చూపించమంటారా? సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ ప్రసాద్. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా తెనాల్లో ఈ నెల 28వ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను నర్సరావుపేట నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అందరికీ చెప్పేది ఏంటంటే, నిన్ననే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అందులో నవంబర్ 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అందరినీ కోరేది ఏంటంటే, ప్రతి టూ వీలర్ ఓనర్స్, టూ వీలర్ వాహనదారులు వాళ్ళ కొత్త వాహనాన్ని కొనేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ కూడా తీసుకొని రిజిస్ట్రేషన్స్కి రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాహనాన్ని కొనేటప్పుడు ఒక ISI స్టాండర్డ్ ఉన్నటువంటి హెల్మెట్ని తీసుకొని విధిగా ధరించి వాహనాన్ని నడపాలి. అలాగే పాత మోటార్ వాహనాల అంటే టూ వీలర్ వాహనాల ఓనర్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ని కొనుక్కొని కంపల్సరీగా ధరించాలి. నవంబర్ 1వ తారీఖు నుంచి మాత్రం కంపల్సరీగా ధరించిన వారిపైన కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా ప్రేక్షకులు మరియు వాహన వినియోగదారులందరూ కూడా గమనించి అందరూ కూడా హెల్మెట్స్ కొనుక్కొని టూ వీలర్స్ నడపాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాహనానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కంపల్సరీగా విధిగా పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా వాహనంలో పెట్టుకొని తనిఖీ అధికారులు ఎవరైనా సరే అడిగినప్పుడు చూపించాల్సిందిగా కోరుతున్నాం. సరిపోతుందండి. అంటే మోటార్ వాహనాల చట్ట ప్రకారం ఎంత ఫైన్ అయితే అంత వేస్తారు. అది మనం ఫైన్ ఇప్పుడు 100, 200 అని ఇప్పుడు